హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 17తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి ఆడియోని ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్దాం. పిల్లలు అడిగిన రోల్స్ చేసి పెట్టి వాళ్ళు తింటుంటే తృప్తిగా చూస్తున్న ఐషుని చూసి, ఏంట్రా అలా చూస్తున్నావు వాళ్ళని అని అడుగుతారు విజయ గారు. ఏం లేదత్తయ్య, మనం మన చేత్తో చేసినవి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా అని అంటుంది ఐషు. అంతే కదా, ఏ తల్లికైనా తృప్తి అక్కడే ఉంటుంది అని అంటారు విజయ గారు. ఫుల్ బిజీ అయిపోతున్నాను అత్తయ్య, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడానికి కూడా టైం దొరకనంత ఫుల్ బిజీ అయిపోతున్నాను. వాళ్ళు అడిగితే ఇలాంటివన్నీ చేయడానికే కదా చెఫ్ను పెట్టింది మనం. మిగతావైతే మేము చేయగలం, కానీ ఇలాంటి వెరైటీస్ మాత్రం నా వల్ల కాదుగా మరి అని అంటారు విజయ గారు. మాకి తినాలని ఉందని నోరు తెరిచి అడగరు కదా, ఏది పెడితే అది సైలెంట్గా తినేస్తారు. ఇద్దరు బంగారాలు. మహా అయితే చికెన్ పూరి ఈ రెండే నోరు తెరిచి అడిగేది. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్లో పానీపూరి ఆశి అడిగితే నూడిల్స్ కానీ చాట్ కానీ అడుగుతాడు ఆయు అని అంటారు వాణి గారు. ఈ రూల్స్ తినడంలో వీళ్ళతో మాత్రం పోటీ పడేవాడు వర్షిత్ అని అంటారు రుక్మిణి. అప్పుడే వర్షిత్ నుంచి ఫోన్ వస్తుంది. అందరికీ హాయ్ చెప్పేశాక, ఏం తింటున్నారు బంగారాలు అని అడుగుతాడు. చికెన్ రల్ష్ పాపాయ్ అని అనగానే, నేను మిస్ అయిపోయాను వదిన నీ రోల్స్ని అని అంటాడు వర్షిత్. నువ్వు వచ్చినప్పుడు చేసి పెడతానులే. ఇంతకీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజీ హాస్టల్లోనే జాయిన్ అయిపోయావుగా, అంతా బాగానే ఉందా అక్కడ అని అడుగుతుంది ఐషు. వదినా, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ఎక్కువ మన ఇండియా వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు. జాగ్రత్త వర్షిత్, ఫ్రెండ్షిప్ దగ్గర మాత్రం చూసి అడుగువే. నీ పర్సనల్ విషయాలు మాత్రం ఎవ్వరికీ షేర్ చేయకు. ఎంత బెస్ట్ ఫ్రెండ్లా మారినా సరే కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడమే మంచిది. ఫస్ట్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడు ఈ టైంలో అయ్యే ఫ్రెండ్స్ వేరు. నీతో పాటు చదివిన వాళ్ళు ఎవరు రాలేదా ఫారెన్? లేదొదినా, ఇద్దరు వచ్చారు కానీ వాళ్ళకి యూనివర్సిటీలో రాలేదు, వేరే చోట వచ్చింది. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మాత్రం నేను ఒక్కడనే ఉన్నాను. అయినా నేను కూడా ఎక్కువగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం లేదు వదినా. ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ మీద పెట్టేసి ఈ 2 ఇయర్స్ ఎప్పుడైపోతుందా అని లెక్క పెట్టుకుంటూ ఉంటాను అంతే అని చిన్నగా నవ్వుతూ అంటాడు వర్షిత్. ఈ మధ్యలో నువ్వు 2 సార్లు రావాల్సి వస్తుందిలే, అంత బెంగపడిపోకు అని అమ్మో అనగానే రుక్మిణి వాణి గారు చిన్నగా తల కొట్టుకుంటుంటే ఐషు చిరుకోపంగా చూస్తుంది అమ్మో వైపు. 2 సార్లు ఎందుకు వదినా? ఒకటైతే వరుణ్ అన్నయ్య పెళ్ళి ఉంటుందేమో అనుకుంటున్నాను, మరి ఇంకోసారి ఎందుకు అని వర్షిత్ డౌట్గా అడుగుతాడు. అప్పుడు నాలుగు ఖర్చుకున్న అమృత, అంటే మమ్మల్ని చూడ్డానికి మధ్యలో వస్తావు కదా అని అంటుంది అమృత. అన్నయ్య ఒప్పుకోవాలిగా మధ్యలో రావడానికి, ఏదైనా అత్యవసరమైన విషయం అయితే తప్ప మధ్యలో అస్సలు రావద్దని చెప్పేశారు అన్నయ్య. తర్వాత అందరితో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు వర్షిత్. 2 సార్లు ఎందుకు రావాల్సి వస్తుందని నాకు కూడా డౌట్ వచ్చింది నువ్వు ఆ మాట అనగానే అని అంటారు విజయ గారు. నోట్లో ఏది తాగడం లేదమ్మో ఈ మధ్య అని ఐషు చిన్నగా అంటుంది. ఫ్లోలో వచ్చేసింది అక్క, అందులో వర్షిత్ డల్గా ఉండడం చూసి అలా వచ్చేసిందిలే, ఇంకస్సలు బయటికి రానివ్వను మాట అని అంటుంది అమృత. పిల్లలు తింటుంటే బుజ్జిగాడు వాళ్ళనే చూస్తుంటే, నీకింకా టైం ఉంది బంగారం తినడానికి అని వాడిని ఎత్తుకొని, అప్పుడే వీడు అన్నప్రాసం దగ్గరికి వచ్చేస్తుందిగా అని అంటారు విజయ గారు. పుట్టడమే లేటు కానీ ఎదగడం చాలా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది అక్క. నిన్న మొన్న పుట్టినట్టు అనిపించింది వర్షిత్ కూడా. అప్పుడే ఎంఎస్ చేసే అంత పెద్దవాడైపోయాడు. ఈ బంగారాలు నిన్న మొన్న మన ఇంట్లోకి బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, మనకే స్పెషల్ క్లాసులు ఇచ్చే అంత పెద్దవాళ్ళు అయిపోయారు అని నవ్వుతూ అంటారు రుక్మిణి. వీడి అన్నప్రాసన, వరుణ్ పెళ్ళి, మనకున్న ఫంక్షన్స్ ప్రస్తుతం. వరుణ్ పెళ్ళికి ఇంకా 10 నెలలు టైం ఉందిగా అక్క. వాళ్ళు పెట్టిన కండిషన్ అదే కదా, ముందు వీడి సంగతి చూద్దాం
అంటారు రుక్మిణి. ఇప్పటి వరకు ఎవ్వరూ మిస్ అవ్వలేదు మన ఇంట్లో ఫంక్షన్కి. ఫస్ట్ టైం వర్షిత్ మిస్ అవుతాడేమో, అన్నప్రాసనకి కూడా రమ్మంటే కష్టమేమో అని అంటారు విజయ గారు. ఆ మాటకి అందరూ సైలెంట్ అయిపోతారు తప్ప ఇంకేమీ మాట్లాడరు. ఆ సాయంత్రం అత్తలు కోడళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నైట్ స్టే చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుందేమో, వెళ్ళిపోయి ఉదయాన్నే వచ్చేయండి అని వాసంతితో అంటుంది సిస్టర్. ఇంటికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఉండాలి. పైగా ఇక్కడి నుంచి చాలా దూరం ఇల్లు. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. ఉండకూడదా అని అడుగుతుంది వాసంతి. ఉండకూడదని ఏం లేదు మేడం. కాకపోతే మీకు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పర్వాలేదు, ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోతాను అని వాసంతి అనగానే, సింగిల్ రూమ్ అయితే ఎంతుంటాయమ్మా రేటు అని అడుగుతుంది సుభద్ర. సింగిల్ రూమ్ ఇలా ఫ్రీగా ఆపరేషన్ చేసే వాళ్ళకి ఉండవు. ఎందుకంటే ఫ్రీగా ఆపరేషన్ చేయించుకుంటున్నారంటేనే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు కదా. మీరిప్పుడు సింగిల్ రూమ్ పే చేసి ఉండాలనుకుంటే మీకు ఫ్రీ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసే ఎంక్వైరీలో మీరు ఆర్థికంగా వెనుకబడి ఉంటేనే ఇలా ఫ్రీ ఆపరేషన్కి ఓకే చేస్తారు. అలాంటప్పుడు రూమ్కి ఎలా పే చేయగలరు మీరు? మా అమ్మగారు ఎంత ఉంటుందని అడిగారు, అంతే తప్ప ఉండడానికి కాదులేండి అంటుంది సుభద్ర వైపు కోపంగా చూస్తూ వాసంతి. ఇక్కడ ఇలా ఫ్రీగా చేస్తున్న వాళ్ళకి ఒక 20-30 పడకలతో రూమ్ ఏర్పాటు చేయవచ్చు అసలు. కానీ అంతమందిని ఒకే రూమ్లో ఉంచకూడదని 5 బెడ్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా నీట్గా లేకపోతే అస్సలు మేనేజ్మెంట్ ఊరుకోరు అని సుభద్రకి ఈవినింగ్ డాక్టర్ మొత్తం చెకప్ చేసి ఏ ఇంజెక్షన్ చేయాలో చెప్పి వెళ్ళడంతో అది చేసి వెళ్ళిపోతుంది సిస్టర్. సింగిల్ రూమ్ పే చేయగలవా అమ్మా అడుగుతున్నా అని కోపంగా అడుగుతుంది వాసంతి. అలా కాదమ్మా, తక్కువ ఉంటే ఆపరేషన్ కోసం కొద్దిగా పోగేసిన డబ్బులతో తీసుకుంటే నీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవుతుంది కదా అని అంటుంది సుభద్ర. ఎంత పోగేశావు? ఏమైనా 1,00,000 పోగేశావా? తిప్పి తిప్పి కొడితే సంవత్సరం నుండి 10,000 పోగు చేశాం. అది కూడా ఖర్చు పెట్టేసుకుంటే ఎలా? మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు అవే మనకి ఉపయోగపడతాయి. పైగా ఇక్కడి నుంచి వెళ్ళాక నీకు మెడిసిన్కి, హెల్త్ ఫుడ్కి చాలా ఖర్చు అవుతుంది. అవి అందుకు ఉపయోగపడతాయి. నాకు ఇక్కడేం ఇబ్బంది లేదు అని బ్యాగ్లో పెట్టుకొచ్చుకున్న దుప్పటి అక్కడే కిందన పరుచుకొని పడుకుంటుంది వాసంతి. నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావో చూస్తుంటే కష్టంగా ఉంది. ఈ ఆపరేషన్ అయిపోయి బయటికి వెళ్ళాక ముందు నీ పెళ్లి గురించి ఆలోచించాలి నేను. కనీసం మా దగ్గర ఎలాగో సుఖపడలేకపోయావు. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాకైనా సుఖంగా ఉండేలా చూడాలి నిన్ను అనుకుంటూ కళ్ళు మూసుకుంటారు సుభద్ర గారు. 9ంటికి డిన్నర్ అయిపోవడంతో అమృత పైకి వెళ్ళిపోతుంది. బుజ్జిగాడు అన్వేష్ కిందనే కబుర్లు చెబుతూ ఉండగా అమృత రూమ్లోకి వచ్చేసి అన్వేష్ కోసం స్పెషల్గా రెడీ అవుతుంది. దగ్గర దగ్గర సంవత్సరం తర్వాత మళ్ళీ అలా రెడీ అవుతుంటే సిగ్గొచ్చేస్తుంది అమృతకి. రూమ్ కూడా క్యాండిల్స్తో డెకరేట్ చేస్తుంది అమృత. బుజ్జిగాడిని పడుకోబెట్టడానికి ఉయ్యాల నీట్గా సర్దేసి ఉంచుతుంది. అన్వేష్ రూమ్లోకి వచ్చేసరికి అరోమా స్మెల్ రావడంతో పాటు లైట్లన్నీ ఆపేసి ఓన్లీ క్యాండిల్ వెలుగులో అందంగా కనిపిస్తున్న రూమ్ని చూసి, అమ్మో గట్టిగానే ప్లాన్ చేసిందిగా అని చిన్నగా నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసేస్తాడు అన్వేష్. రూమ్లో ఎక్కడ అమృత కనిపించకపోవడంతో ఇప్పుడు బాల్కనీలో ఏం చేస్తుందో మేడం గారు, అక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి అనుకుంటూ అప్పటికే బుజ్జిగాడు నిద్రపోవడంతో వాడిని బెడ్ మీద పడుకోబెట్టబోతుంటే అప్పుడే బాల్కనీలో నుంచి లోపలికి వచ్చిన అమృత వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి విష్ అని చెబుతుంది. ఎందుకు ఉయ్యాల్లో, మన దగ్గరే పడుకుంటాడులే అని బెడ్ మీద పడుకోబెట్టి బుజ్జిగాడి పక్కన చేరుతాడు అన్వేష్. మధ్యాహ్నం అంటే ఏదో నన్ను ఆట పట్టించడానికి అన్నారేమో అనుకున్నాను. నన్ను ఇలా చూసి కూడా అదే మాట అంటున్నాడు అంటే ఏమనుకోవాలి? ఈ పెద్ద మనిషిని సిగ్గు లేకుండా నేనే తొందరపడుతున్నట్టుంది ఇప్పుడు. నాకు మాత్రం ఏమవసరం? మధ్యాహ్నం అనుకున్నాను,
అయినా మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా రెడీ అయినందుకు నన్ను నేను అనుకోవాలి. రూమ్ అంతా చూసి నన్ను చూసి అలా పడుకున్నాడంటే ఏంటి ఉద్దేశం? నేను మాత్రం సిగ్గు విడిచి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళను అని గొనుక్కుంటూ బెడ్ మీద పక్కకు తిరిగి పడుకుంటుంది అమృత. అమృత గొనుక్కోవడం పడుకోవడం చూసి నవ్వుకుంటాడు అన్వేష్. 10 నిమిషాలు అలాగే పడుకొని కూడా ఓరగా అన్వేష్ వైపు తల తిప్పి చూడడం, అన్వేష్ కళ్ళు మూసుకొని పడుకుని ఉండేసరికి కోపంగా పక్కకు తిరగడం చేస్తున్న అమృతని ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు అన్వేష్. చిన్నగా నవ్వుకుంటూ బుజ్జిగాడిని తీసి ఉయ్యాల్లో వేస్తాడు అన్వేష్. అప్పటి వరకు తిరిగి చూసిన అమృత ఇక చూడకూడదనుకుని డిసైడ్ అయిపోయి కళ్ళు మూసుకుంటుంది. నెమ్మదిగా బెడ్ మీదకి చేరి వెనక నుంచి అమృతని హత్తుకుంటాడు అన్వేష్. ఎందుకు సార్ ఇలా వచ్చారు? వెళ్ళి పడుకోండి, నేను ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను అని వెటకారంగా అంటుంది అమృత. అమృత మెడ మీద ముద్దులు పెడుతూ, నా శ్రీమతి వేసే వేషాలు చాలా బాగుంటాయి, కాసేపు అవి చూద్దామని ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నానులే అని అంటాడు అన్వేష్. హా, నేనే సిగ్గు లేకుండా పాపం కుర్రోడు ఎన్ని నెలలుగా నా కోసం ఇబ్బంది పడ్డాడు అని చొరవగా అన్నీ చేస్తే చూసి కూడా ఏమీ తెలియనట్టుగా నటించారుగా బాగా. ఇప్పుడు నేను ఒప్పుకోను, వెళ్ళి బుద్ధిగా మీ అబ్బాయి పక్కన పడుకోండి అని అన్వేష్ని దూరం జరపబోతుంది అమృత. ఇంత అందంగా తెల్ల చీరలో శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయిన భార్యను చూసి సైలెంట్గా ఏ మగుడు పడుకుంటాడు చెప్పు అని అమృతని తన వైపు తిప్పుకొని చాలా నెలల తరువాత అమృత అందాలను కొల్లగొట్టే పనిలో పడతాడు అన్వేష్. అలకని పక్కన పెట్టి ఇన్ని రోజులు తన కోసం మాత్రమే ఆలోచించి అన్నిటికీ దూరంగా ఉన్న తన భర్తకి తన వంతు సహకారం అందించడం మొదలు పెడుతుంది అమృత. రెడీ అయిపోయి డల్గా కూర్చున్న కూతుర్ని చూసి, నిన్న మొన్న చూశాం కదా, ఇక్కడ అందరూ ఎంత బాగా చూసుకుంటున్నారు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళిరా అమ్మా ఇంటర్వ్యూకి, ఈ ఉద్యోగం ఓకే అయిపోతే మనకు కూడా కష్టాలు తీరినట్టే కదా అని అంటారు సుభద్ర. నీ ఆపరేషన్ టైము, నా ఇంటర్వ్యూ టైము రెండు ఒకేసారి వచ్చాయమ్మా, కనీసం గంటల తేడా కూడా లేదు. నిన్న ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తున్నప్పుడు నేను దగ్గరుండాలి అనుకున్నాను, కానీ అవడం లేదు, అదే బాధగా ఉంది అని అంటుంది వాసంతి. అప్పుడే అబ్జర్వేషన్లో ఉన్న సుభద్రకి ఒక ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన సిస్టర్ ఆ మాట విని, ఏం పర్వాలేదు, ఇక్కడ నువ్వు లేని లోటు ఏమీ ఉండదు మీ అమ్మగారికి, నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళిరా అమ్మాయి అని అంటుంది. టైం అయిపోవడంతో వాళ్ళ అమ్మకి జాగ్రత్తలు చెప్పి, టెన్షన్ పడకమ్మా, ఆపరేషన్ అనగానే నేను వచ్చేసరికి నీ ఆపరేషన్ సక్సెస్ అయిన వార్త వినాలి అని ఆ సిస్టర్కి జాగ్రత్తలు చెప్పి, ఇష్టం లేకపోయినా తప్పక ఆ ఉద్యోగం తనకి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుంచి ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతుంది వాసంతి. వసుంధర ఇండస్ట్రీస్లోకి అడుగు పెడుతుంది. అరెవ్వా, ఏం కట్టారు ఆఫీస్, ఇలాంటి కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తే ఇక ఏ టెన్షన్లు ఉండవు అని లోపలికి వస్తూ అనుకుంటుంది. ఇంటర్వ్యూ 5th ఫ్లోర్ అని చెప్పడంతో అక్కడి నుంచి 5th ఫ్లోర్కి చేరుకుంటుంది వాసంతి. అప్పటికే ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళందరూ వెయిటింగ్ హాల్లో చాలామంది కూర్చొని ఉండడంతో, బాబోయ్ ఇంతమంది వచ్చారు, ఇందులో ఎవరికి వస్తాయో ఉద్యోగాలు, నేను ఉంటానో లేదో అందులో అనుకుంటూ తను కూడా వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటుంది. ఒక పక్క తల్లి గురించి ఆలోచిస్తూనే ఇంకో పక్క ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాసంతి. అప్పుడే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే టీం కూడా ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతారు. ఫస్ట్ 3 రౌండ్స్ కండక్ట్ చేస్తారు ఆ టీం. 3 రౌండ్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 4వ రౌండ్కి సెలెక్ట్ అవుతారు కొంతమంది. అందులో వాసంతి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి పంపించి వేస్తారు. అది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రౌండ్ కావడంతో అందరినీ వెయిట్ చేయమని చెప్తారు. వచ్చిన వాళ్ళల్లో మిగిలింది కేవలం 30 మంది మాత్రమే. వేకెన్సీస్ ఉంది 20. ఇందులో 10 మంది ఎవరో మిస్ అవుతారు, అందులో నేను వండకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఆలోచిస్తున్న వాసంతి ఎదురుగా రాజుతో పాటు ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన వరుణ్ణి చూసి మెరిసే కళ్ళతో లేచి నిలబడుతుంది. కథ కొనసాగుతుంది.
ఈ వాసంతి గురించి మీరు తెగ ఫీల్ అవుతున్నారుగా. కానీ చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. అసలు వరుణ్ అలా వేరే అమ్మాయికి ఆకర్షితుడయ్యే మనిషి కాదు కదా. మరి ఎలా వీళ్ళు వాళ్ళ జీవితంలోకి వస్తారు అనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.